Hi friends, today we are going to learn about prepositions. Preposition is very important chapter. These prepositions at the same time, if we practice, we can pick up easily. Otherwise, it may be some difficult. That's why you please practice డే బై డే యూ కెన్ పికప్ ఈజీలీ. ఓకే, ఈరోజు మనం ప్రిపోజిషన్స్లో ఆన్, ఎట్, ఇన్ ఈ మూడు ప్రిపోజిషన్ గురించి ఈరోజు చూద్దాం. వెన్ డు వి యూస్ ఆన్, ఎట్ అండ్ ఇన్? జనరల్లీ వి యూస్ ప్రిపోజిషన్ ఆన్ before the name of the days. We use preposition on before the name of dates. It means Sunday, Saturday, Monday, like that. We use preposition before the name of days, and at the same time we use on before the name of before the dates. Dates means on 5th August, on 5th September, like that we use preposition. See some examples of preposition on. Now these are the examples. When do we use on? The on preposition is used before the name of the dates, before the name of the days and the dates. Here is an example. She goes to church on Sunday. On Sunday. This is the name of the week. Before the name of the week, we use on. Next, Ms. Lakshmi was born on 25th August. లక్ష్మి 25th ఆగస్ట్ జన్మించింది. బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద డేట్స్, డేస్ అండ్ డేట్స్. 25th, బిఫోర్ ద 25th. నెక్స్ట్, థర్డ్ ఎగ్జాంపుల్ ఈస్ we celebrate Independence Day on 15th of August. 15th, this is the name of the date. Before the name of the dates, 20, here is 15th. We use on before the 15th. Next, they will come on Monday. Before name of the week, we use on. And then Ravi wrote exam on 10th January. Here is a name of the date. Before the name of the date, we use on. Siva will attend the meeting on March 10th. Here is the date is specified. That is why we use on is before the days. Okay, friends, మనం ఈరోజు ఆన్ ప్రిపోజిషన్ ని ఎక్కడ ఉపయోగించవచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వారాలకి ముందు, అదేవిధంగా తేదీలకు ముందు ఉపయోగిస్తాము. వారాలకు ముందు ఉపయోగిస్తాము, తేదీలకి ముందు ఉపయోగిస్తాము. అలాగే రెస్ట్ ప్లేస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, షీ sat on a chair. Here also we use on. She sat on a chair. ఇక్కడ రెస్ట్ మోషన్లెస్ అన్నమాట. ఈ సిచ్యువేషన్ లో కూడా ఆన్ ఉపయోగిస్తాము. ముఖ్యంగా ఇక్కడ డేట్స్ కి ముందు ఉపయోగిస్తాము, డేస్ కి ముందు ఉపయోగిస్తాము, నేమ్ ఆఫ్ ద వీక్స్ ముందు ఉపయోగిస్తాము. అదేగా రెస్ట్ ఎట్ ప్లేస్ అక్కడ కూడా ఉపయోగించడం జరుగుతుంది.
తర్వాత ఓకే స్టూడెంట్స్, నౌ వెన్ డు వి యూజ్ ఎట్? ఎట్ అనే దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎట్ అనే దాన్ని మనం చిన్న చిన్న స్థలాలకు ముందు, బిఫోర్ ఏ స్మాల్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ కనిగిరి, ఎట్ మారకొండాపురం, ఎట్ దరిసి, ఎట్ పొదిలి, ఎట్ ఒంగోల్. Like that we use only before a small place. At college, at SBI. అదే విధంగా ఎట్ అనే దాన్ని కరెక్ట్గా పాయింట్ ఆఫ్ టైం, కరెక్ట్ టైం, ఎగ్జాక్ట్ టైం, ఎట్ 7 o'clock, ఎట్ 7:30, ఎట్ 8:15, ఎట్ 10 o'clock. We use correct time before the correct time, exact time. We use yet. Yet is used before a exact time and a small place. Okay, we will see some examples. Students, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎప్పుడు మనం ఎట్ని ఉపయోగించవచ్చు? we use at before the exact time and we use it is before the small place. Here is an example. He will come here at 10 o'clock. ఇక్కడ 10 o'clock మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తున్నాం కాబట్టి, అంటే ఏదైనా గంటల్ని ఉపయోగించేటప్పుడు మనం దానికి ముందు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. కరెక్ట్గా మనం అవర్స్లో చెప్తాం సమయాన్ని. ఆ సందర్భంలో మనము ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. తర్వాత షీ వాజ్ బోర్న్ ఎట్ కనిగిరి. కనిగిరి అనేది ఒక చిన్న ప్లేస్, ఒక చిన్న ప్రాంతం పేరు, ఒక టౌన్ పేరు, చిన్న టౌన్ పేరు. కాబట్టి ఆ చిన్న టౌన్కి ముందైతే, లేక చిన్న ఊరు కావచ్చు, విలేజ్ కావచ్చు, చిన్న చిన్న టౌన్స్ కావచ్చు, చిన్న చిన్న ప్రదేశాలు కావచ్చు, కోర్టు, పోస్ట్ ఆఫీసు, బ్యాంక్, స్కూలు, ఇలాంటి వాటికి ముందు మనం ఎట్ అనేటటువంటి దాన్ని ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా దే వర్క్డ్ ఎట్ పోస్ట్ ఆఫీస్. వారు పోస్ట్ ఆఫీస్ దగ్గర పనిచేస్తారు, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారని. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక ప్రదేశం పేరు. ఆ ప్రదేశం పేరుని దానికి ముందు మనము ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా షీ ఈజ్ స్టడీయింగ్ ఎట్ జెడ్పీహెచ్ స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆమె చదువుతూ ఉన్నది. ఇక్కడ స్కూల్, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, చర్చ్ కావచ్చు, ఇంకేదైనా టెంపుల్ కావచ్చు, వాటికి అవి ఒక ప్రదేశం పేరు కాబట్టి వాటికి ముందు మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే ద ట్రైన్ విల్ అరైవ్ ఎట్ 7:30 AM. ఇక్కడ 7:30 AM కరెక్ట్గా మనం ఇక్కడ సమయాన్ని సూచిస్తూ ఉన్నాం. అది కూడా ఎగ్జాక్ట్ టైం, ఉదయం 7:30 గంటలకి అని చెప్తున్నాం. కాబట్టి ఈ సమయాన్ని సూచించేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని దానికి ముందు ఉపయోగిస్తాము. ఒకసారి మనం కనుక చూసినట్టయితే ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనము ఎగ్జాక్ట్ టైం, కరెక్ట్ గా సమయం చెప్పినప్పుడు దానికి ముందు ఉపయోగిస్తాము. అదే విధంగా చిన్న చిన్న ప్రాంతాలు, ప్లేసులకు ముందు ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. ఎట్ 7 o'clock, ఎట్ 9 o'clock, ఎట్ 10 o'clock, ద షాప్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 10 o'clock. అదే విధంగా చిన్న చిన్న ప్లేసులు, he was waiting at the post office, she is studying at Sri Chaitanya School of Kanigiri. Like that మనం ఒక చిన్న చిన్న ప్లేసుల్ని సూచించేటప్పుడు ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఇన్ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అనేటువంటి ప్రిపోజిషన్ చూద్దాం. ఇన్, వెన్ డు వి యూస్ ది ప్రిపోజిషన్ ఇన్? వి యూస్ ప్రిపోజిషన్ in before a big cities,
name of the big cities and before the years. For example, in Hyderabad, in Kolkata, in Chennai, in Bangalore, alage in 1983, in 1999, alage before the name of the months, in December, in February, in March. అంటే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనము నెలలకు ముందు ఉపయోగిస్తాము. అదేవిధంగా సంవత్సరాలకి ముందు ఉపయోగిస్తాము. పెద్ద పెద్ద ప్లేసులకు ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. లెట్ us see some more examples here. We will see examples. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం పెద్ద పెద్ద ప్లేసులకి ముందు, అదేవిధంగా బిఫోర్ ద మంత్స్ నెలలకు ముందు ఉపయోగిస్తాం. అదేవిధంగా సంవత్సరాలకు ముందు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దే సెటిల్ డౌన్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ అనేది ఒక పెద్ద ప్లేస్ కాబట్టి దానికి ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాము. దే సెటిల్ డౌన్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సివి రామన్ వాజ్ బార్న్ ఇన్ తమిళనాడు. తమిళనాడు అనేది ఒక స్టేటు, ఒక పెద్ద ప్రదేశం కాబట్టి ఇన్ తమిళనాడు అనే దాని ముందు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మై అంకుల్ లివ్స్ ఇన్ లండన్. లండన్ అనేది ఒక పెద్ద మహానగరం. ఆ యొక్క పెద్ద ప్లేసులకు ముందు ఇన్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా దే విల్ స్టే హియర్ ఇన్ మే. మే నెలలో వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద మంత్స్ we use preposition in. The work will begin in December. ఇన్ డిసెంబర్ అంటే ఇక్కడ ఒక డిసెంబర్ అనేది ఒక నెల కాబట్టి ఆ నెలకు ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా తర్వాత షీ వాజ్ బార్న్ ఇన్ 2005. ఇక్కడ సంవత్సరాలకు ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ద వరల్డ్ కప్ విల్ హెల్డ్ ఇన్ 2022. ప్రపంచ కప్పు 2022లో జరుగుతుంది. అంటే మనం కనుక చూసినట్లయితే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని పెద్ద పెద్ద ప్లేసులకు ముందు ఉపయోగిస్తాము. అదేవిధంగా నెలలకు ముందు ఉపయోగిస్తాము. తర్వాత సంవత్సరాలకు ముందు ఉపయోగిస్తాము. ఈ మూడు సందర్భాల్లో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. ఒకసారి కనుక మనం కనుక రివైజ్ చేసుకున్నట్టయితే ఆన్, ఎట్, ఇన్ ఈ మూడు ప్రిపోజిషన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని డేట్లకు ముందు, వారాలకు ముందు ఉపయోగిస్తాము. అదేవిధంగా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం చిన్న చిన్న ప్లేసులకు ముందు మరియు ఎగ్జాక్ట్ టైం ఎట్ 10 o'clock, ఎట్ 9 o'clock, ఎట్ 7:30 అలా ఉపయోగించవలసి వచ్చినప్పుడు, ఇక ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని పెద్ద పెద్ద ప్లేసులకు ముందు, సంవత్సరాలకు ముందు, అదేవిధంగా నెలలకు ముందు ఉపయోగించడం జరుగుతుంది. పోతే ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రిపోజిషన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎట్ అనేటువంటి ప్రిపోజిషను, ఆన్ అనే ప్రిపోజిషను
ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడం జరిగింది. మీరు మా యొక్క వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.